సోషల్ స్టడీస్ పేపర్ 1 మార్చ్ 2019 సెకండ్ బిట్ అంటే ఫస్ట్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దెన్ సెకండ్ బిట్ అనమాట 8th క్వశ్చన్ నుంచి. నౌ లెట్స్ సీ ద 8th క్వశ్చన్. Okay, in this they are given a 6 questions. 6 questions, then each question carry 2 marks, 6 to the 12. Then you have to attempt the all questions, and each question you have to write in 4 or 5 sentences. Okay, the reasons for the decline in the death rate after 1900. Okay, after 1900, then what are the reasons for the decline? పడిపోవడానికి డెత్ రేట్స్ అంతవరకు 1900 వరకు చాలా డెత్ రేట్స్ ఉన్నాయన్నమాట. కానీ అప్పటి నుంచి చాలా డెత్ రేట్స్ పడిపోయాయి. దానికి కారణం ఏంటి అంటున్నాడు. ఓకే, యాక్చువల్గా 4 or 5 సెంటెన్సెస్ రాయాలి కదా, బట్ ఐ విల్ బి ఫోకస్ ఆన్ వర్డ్స్. ఓకే, నేను అందులో కీవర్డ్స్ చెప్తానమాట. ఆ వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు సెంటెన్సెస్ రాస్తారు కదా. ఓకే, లేకపోతే ఇండిపెండెన్స్ మనకి 1947లో ఫ్రీడమ్ వచ్చింది కదా, దీనికంటే ముందు తీసుకుంటే చాలా ఫెమైన్స్ వచ్చాయి, ఫ్లడ్స్. ఓకే, దెన్ చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల డెత్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ నుంచి డెత్ రేట్స్ తగ్గడానికి రీజన్స్ చెప్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీఫ్ అనమాట. ఓకే, గవర్నమెంట్ వెన్ వీఆర్ స్టార్టెడ్ అవర్ గవర్నమెంట్. ఓకే, ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో అప్పటి నుంచి మన గవర్నమెంట్ ఉంది కాబట్టి రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాయన్నమాట. ఏదైనా ఫెమైన్స్ అట్లా వస్తే ఫెమైన్ రిలీఫ్ ఫండ్, ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ రిలీఫ్ ఫండ్ అలాగే ఇచ్చారనమాట ఒకటి. ఓకే, మూమెంట్ ఆఫ్ గ్రెయిన్ ఫస్ట్ రిలీఫ్, దెన్ మూమెంట్ ఆఫ్ గ్రెయిన్. మీకు గుర్తుందో లేదో 1964లో కావచ్చు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. త్రూ దట్ గ్రీన్ రెవల్యూషన్ దెన్ మెనీ సరల్స్ అండ్ ప్యాడీ సో మచ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. ఓకే, చాలా మట్టుకి వరి, గోధుమ ఇలాంటి వాటి యొక్క ప్రొడక్షన్ అనేది ఊహించేంత వచ్చింది. మీకు గుర్తు ఈ గ్రీన్ రెవల్యూషన్లో HYV హై ఈల్డింగ్ వెరైటీస్ యూజ్ చేసిండ్రు. ఓకే, హైబ్రిడ్ వెరైటీస్ అనమాట. అలా యూజ్ చేయడం వల్ల చాలా ప్రొడక్షన్ వచ్చింది. అప్పుడు డెత్ రేట్స్ అనేటివి లేవు అనమాట, అంటే ఆకలి చావులు అనేటివి లేవు. ఓకే, ఫస్ట్ పాయింట్ రిలీఫ్, దెన్ సెకండ్ మూమెంట్ ఆఫ్ గ్రెయిన్. అండ్ ఒకసారి వినండి క్వశ్చన్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ద డెత్ రేట్స్ ఆఫ్టర్ 1900? ఓకే, 1900 తర్వాత డెత్ రేట్స్ ఎందుకు తగ్గాయని అడిగితే ఫస్ట్ రిలీఫ్ అనమాట. అంటే మన గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీఫ్ ఫండ్స్ ఇచ్చింది. దెన్ మూమెంట్ ఆఫ్ గ్రెయిన్ సెకండ్ రీజన్, అండ్ రేషన్ షాప్స్, ఓపెన్ ద రేషన్ షాప్స్, అండ్ కంట్రోల్డ్ ఎపిడమిక్స్ లైక్ కలరా, టీబీ, మలేరియా, ప్లేగు. ఓకే, థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఇంప్రూవ్డ్ లివింగ్ కండిషన్స్, డెవలప్మెంట్ ఇన్ ద మెడికల్ సైన్స్, అండ్ వ్యాక్సినేషన్ అండ్ యాంటీబయాటిక్. ఈ వర్డ్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను స్పాట్ వైలేషన్కి వెళ్ళినప్పుడు చూశాను. వాళ్ళ నాకు ఆన్సర్ పేపర్ ఇచ్చేప్పుడు కొన్ని వర్డ్స్తో ఉన్నదే ఇస్తారు, యాజ్ ఇట్ ఈజ్. ఈ పేరా రాయాలని ఇవ్వరనమాట. ఆ వర్డ్స్ని యూజ్ చేస్తూ మీరు ఎలాగా మీరు ఎక్స్ప్రెస్ చేసినా ఓకే. ఓకే, ఈ అల్టిమేట్గా ఇలాంటి ఇన్నర్ ఫీలింగ్ కావాలి అని. వై ఆర్ ద హిమాలయాస్ ఇంపార్టెంట్ టు ఇండియా? Why are the Himalayas important to India? ఇండియాకు హిమాలయాస్ ఎందుకు ఇంపార్టెంట్? Just roughly I am drawing. Okay, హిమాలయాస్ నాకు తెలిసే కదా, ఇవి హిమాలయాస్ కదా ఇట్లా. ఓకే, ఓకే, I'll make a short and sweet questions. Himalayas stop cold winds from that Central Asia. First point, Himalayas stop
cold winds comes from Central Asia. సెంట్రల్ ఏషియా, ఇక్కడ నుంచి చైనా, ఇక్కడ నుంచి వచ్చి కోల్డ్ విండ్స్ ఇలాగా రాకుండా అడ్డుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద వన్ పాయింట్. సెకండ్ పాయింట్, హిమాలయాస్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ source for many rivers. చాలా రివర్స్కి సోర్స్ అనమాట. ఇంత చెప్పుకున్నాక ఇందాక ఏంటి అంటే ఇండస్ రివర్ ఈజ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ హిమాలయాస్ ఓన్లీ. ఓకే, సి ఇండస్ రివర్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ హిమాలయాస్, Ganga river originating Himalayas, and Brahmaputra river originating Himalayas, and here is formed that Indo-Gangetic plain. Okay, a fertile Indo-Gangetic plain formed through due to that Ganga river, now flowing Ganga river. Automatically we have a fertile soil. Okay, many rivers, that Ganga, Brahmaputra and Indus. And third point, it also prevent, ఏంటి ప్రివెంట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత సి హియర్ మన్సూన్ విండ్స్ ఆర్ కమ్స్ లైక్ దిస్. మన్సూన్ ఋతుపవనాలు ఇలా ఎంటర్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి ఇట్లా ఎంటర్ అవుతాయి కదా. వెన్ ఇవి ఇలా ట్రావెల్ అయితే ఇట్లా వచ్చినప్పుడు, ఇవి ఇట్లా ట్రావెల్ అవుతూ మన్సూన్ విండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ టచ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోకుండా ఈ హిమాలయాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఆగిపోయి ఈ ఏరియా వర్షం తెప్పిస్తుంది అన్నట్టు. ఓకే, విండ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ది clouds now, when it is traveling like this, when go up and touch that Himalayas, and that area is only receiving highest rainfall. Many medicinal plants grow. Next, థర్మల్ ఎలక్ట్రిసిటీ, హైడ్రల్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, అట్లాగా పవర్ జనరేట్ చేయడానికి, పవర్ జనరేట్ చేయడానికి ఈ రివర్స్ చాలా యూజ్ అవుతున్నాయి. ఆ రివర్స్ హిమాలయాస్ ఉండడం వల్లనే వస్తున్నాయి కదా. ఓకే, ఎనఫ్ ఫర్ దిస్ 5 points. ఫస్ట్ క్వశ్చన్ అగైన్, వై ఆర్ ద హిమాలయాస్ ఆర్ ఇంపార్టెంట్ టు ఇండియా? హిమాలయాస్ ఆర్ స్టాప్ cold winds comes from the Central Asia, and Himalayas are important source for the many rivers, Indus, Brahmaputra, Ganga. Okay, river Indus, river Brahmaputra, river Ganga. It also prevent monsoon winds across from the country. When it is across from the country now, then many medicinal plants grow in this Himalayan region. Then rivers are very useful for the generate that hydral electricity. 10th question, write a brief note. Write a brief note on seasonal migration. Okay, seasonal migration. First of all, we should write that migration. If one place traveling, one person traveling one place to another place for employment, for studying or whatever it is, goes one place to another place, can call migration. Then seasonal migration is one of the type. Okay, for example, if you want to take this Maharashtra now, okay, when the eastern Maharashtrian people are always went to the western Maharashtra for working for that sugarcane cutting now. Okay, then preparing jaggery, ఆ టైంలో షుగర్కేన్ కటింగ్కి జాగరీ తయారు చేయడానికి అలాగా వెళ్తారు కదా, అది సీజనల్ మైగ్రేషన్ కిందకి వస్తుంది. ఇచ్చాడు సీజనల్ మైగ్రేషన్ అని. ఇఫ్ వన్ ప్లేస్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ వాట్ ఈజ్ మైగ్రేషన్. If one person traveling one place to another place,
for job, for employment, for study or whatever it is. Okay, that can call the migration now. Then seasonal migration returns see specific period of time. If one person is traveling one place to another place for the specific reason, period of time, and come back to his native place, can call seasonal migration. ఓకే, ఎగ్జాంపుల్ షుగర్ కేన్ వాటిలో కటింగ్ దాంట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్, ప్రిపేర్ పాంప్లెట్ ఆన్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. క్వశ్చన్, ప్రిపేర్ ఏ పాంప్లెట్ ఆన్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఒక పాంప్లెట్ని తయారు చేయమంటున్నాను అనమాట. ఓకే, మనకు తెలుసు కదా. దెన్ ఇలాగ మనం ఒక కంప్లీట్ వైట్ పేజీ, మీకు ఒక పేజీ స్టార్టింగ్ నుంచి టాప్ ప్లేస్లో ఇలా క్వశ్చన్ రాసి వదిలేసేయండి, లేదా నంబర్ వేసినా సరే, క్వశ్చన్ నెంబర్ వేసి దెన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఏంటి పాంప్లెట్ ఎట్లా అంటే, ఫస్ట్ దీనికి 2 మార్క్స్ ఉన్నాయి కదా. ఓకే, హాఫ్ మార్క్ హెడ్డింగ్కి, హాఫ్ మార్క్ ద వే ఆఫ్ రైటింగ్, దెన్ హాఫ్ మార్క్ ద ప్రజెంటేషన్, అలాగ ఉంటుందన్నమాట. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది కూడా క్లాస్లో ఎవరు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతారు, కానీ ఇలాంటి పాంప్లెట్స్ ఎప్పుడన్నా వస్తే ఎట్లా ఉంటాయని చూడడానికి టైం ఉండదు, దాన్ని ఎవరు దీని మీద ప్రాక్టీస్ చేయించరు. ఇక్కడ చూడండి, ఇట్లాగా టాప్ ప్లేస్లో మీరు ఇలాగా రాసి దాన్ని కంప్లీట్గా ఏమన్నాడు ఇక్కడ, ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పమంటున్నాడు. ఓకే, డే బై డే దట్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ కెమికల్ నా పెస్టిసైడ్స్ అవి యూజ్ చేయడం వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయని అందరికీ తెలిసే అవేర్నెస్ ఉంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అని దాన్ని మీరు కొన్ని వర్డ్స్లోనే చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది వీళ్ళ ఇంటెన్షన్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు, నేను రాసిన దాన్ని బట్టి చెప్తున్నా, ఇంకా రకరకాలుగా రాసుకోవచ్చు, ఇదొక విధానం. ఓకే, వై గో ఆర్గానిక్, ఎందుకు ఆర్గానిక్తో పోవాలి, దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఇలాగ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, మనకి ఏమన్నాడు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నాడు కదా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ హియర్ క్యాప్షన్, ఇది మెయిన్ హెడ్డింగ్ ఉండి కింద వై గో ఆర్గానిక్, ఇట్లా ఇదొక కలర్ పెన్ తోటి, నాకు అవైలబిలిటీ లేదు మార్కర్స్, సో ఇదొక కలర్ పెన్ తోటి, ఇది ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ద గ్రీన్ పెన్. ఆ ప్రజెంటేషన్లోనే క్రియేటివిటీ చూపించే ఛాన్స్ అనమాట ఇది. ఓకే, గ్రీన్ పెన్తో రాసి ఇలా గడ్డి లాంటి మార్కర్స్ తోటి, అదే క్రయాన్స్ తోటి ఇలా గడ్డిలాగా ఇట్లా గడ్డిలాగా వేసి, దెన్ నెక్స్ట్ ఎందుకు వెళ్ళాలి ఆర్గానిక్ అంటే, ఫర్ న్యూట్రిషన్. ఓకే, దెన్ నేను ఓన్లీ హెడ్డింగ్స్ లాంటివి చెప్తున్నా. న్యూట్రిషన్స్ అంటే మనకి ఇంకా వేరే దగ్గర న్యూట్రిషన్స్ ఏమి ఉంటాయి, కానీ పెస్టిసైడ్స్ అలాంటి ఏమి యూజ్ చేయని న్యూట్రిషన్స్ అనమాట. దీస్ ఆర్ వెరీ స్ట్రెంగ్తెన్ ద పర్సన్. ఓకే, చాలా బలాన్ని ఇచ్చేటివి. ఓకే, నెక్స్ట్ ఫర్ యానిమల్ వెల్ఫేర్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు తెలుసో లేదో, చాలా కాస్మోటిక్స్లలో, ఈవెన్ కాస్మోటిక్స్ కాకుండా ఇంకా వేరే ఇలాంటి పెస్టిసైడ్స్ ఏవైనా తయారు చేసే ప్రాసెస్లో కూడా అనిమల్స్ని చంపి వాటికి సంబంధించిన వాటి నుంచి కొన్ని తయారు చేసి యూజ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఎలాంటి యానిమల్స్కి హాని చేయకుండా వీఆర్ గోయింగ్ విత్ దట్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, వాటికి ఏం ఇబ్బంది కలిగించము అని. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద ప్లానెట్, ఇంపార్టెంట్ నా, ఫర్ ద ప్లానెట్. ఓకే, ఇప్పుడు ఈ క్షణంలో మనకు వచ్చే బెనిఫిట్ మాత్రమే చూస్తున్నాము. ప్లానెట్కి ఏమవుతుంది, ప్లానెట్ మన వల్ల ఎంత నష్టపోతుంది, ఓకే వచ్చే జనరేషన్ ఉండలేకుండా పోతుంది, అవన్నీ ఏం చూస్తలేం కదా. అట్లా కాకుండా వీఆర్ నాట్ డిగ్రేడ్ ద సాయిల్, వీఆర్ నాట్ డిప్లీట్ ద వాటర్, ఇలాంటివి అనమాట. మనం రెక్లెస్గా యూజ్ చేసుకుంటూనే వెళ్తున్నాము. అలా కాకుండా లోకల్ ఎకోసిస్టమ్ బాగుంది ఇది. ఫర్ యువర్ local ecosystem.
ప్రతి ఒక్కరికి ఒక లోకల్ ఎకోసిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో అది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి. ఆ ఏరియాలో కూడా ఆ ప్లేస్లో కూడా మేము ఈ మందులే వాడతాం, వెరైటీ వాడతాం అనకుండా అక్కడ న్యాచురల్గా దొరికేది ఏముంది, మీ ఎకోసిస్టమ్ని దెబ్బతినకుండా మీరు ఎలాగ చేసుకోవచ్చు. ఓకే, హ్యావ్ టు గివ్ ఏ మోర్ ప్రయారిటీ ఫర్ దిస్ ఎకోసిస్టమ్. టు అవాయిడ్ యాంటీబయాటిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్, టు అవాయిడ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడానికి అంటే జనరల్గానే మనం యూజ్ చేసే దాంట్లోనే యాంటీబయాటిక్స్ జనరేట్ అయ్యేలాగా న్యాచురల్ యాంటీబయాటిక్స్ యూజ్ చేద్దాము అన్నట్టుగా అనమాట. ఈ ఆర్టిఫిషియల్ యాంటీబయాటిక్స్ అవాయిడ్ యాంటీబయాటిక్స్ ఏంటి అంటే ఫైట్ చేసే ఎనర్జీ లేనప్పుడు అలాగా ఇస్తుంటారు కదా యాంటీబయాటిక్, ఇంకా ఎక్కువ ఫైట్ చేయడానికి. అలాంటివి మనకు ఒరిజినల్గానే ఉండడానికి అనమాట. ఇట్లాగా మీరు ఈ పాంప్లెట్ తయారు చేసేటప్పుడు ఇలా డిజైన్స్ కానీ, ఓకే, అంటే సింపుల్గా అందులో ఉన్న డెప్త్ మ్యాటర్ చదవకుండానే జస్ట్ హెడ్డింగ్స్ మొత్తం చూసి, హెడ్డింగ్స్ కొంచెం అక్కడక్కడ చూసి ఈ దేని గురించి ఇది అని చెప్పగలిగేలాగా మీరు ప్రిపేర్ చేయగలగాలన్నమాట. షార్ట్ పీరియడ్లో ఫస్ట్ మీరు ఎక్కువ మార్క్స్ కొట్టేది ఈ హెడ్డింగ్ తోటి అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, వై గో ఆర్గానిక్, ఎందుకు మనం ఆర్గానిక్ వెళ్ళాలి. ఇడో 2 రకాల మొక్కలు ఇట్లా గీసారు అనుకోండి, లేదంటే అనిమల్స్ గీసారు, ఇక్కడ ఫర్ న్యూట్రిషన్స్ అన్నప్పుడు విటమిన్ ఏ బి వచ్చే న్యూట్రిషన్స్ ఏదైనా ఫిగర్ తీయవచ్చు మీరు. ఫర్ యానిమల్ వెల్ఫేర్, యానిమల్ని కిల్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, ఏదైనా ప్రాసెస్ని ఇంటూ గుర్తుపెడుతూ ఆ ప్రాసెస్ అంటే చిన్నగా ఏదైనా గీయవచ్చు, అంటే మీ క్రియేటివిటీ అనమాట. ఫర్ ద ప్లానెట్, గ్లోబ్ని కాపాడుతున్నట్టు 2 చేతులతో గ్లోబ్ని పట్టుకుంటున్నట్టుగా అట్లా కూడా చూపించవచ్చు. ఫర్ యువర్ లోకల్ ఎకోసిస్టమ్, లోకల్ ఎకోసిస్టమ్ అంటే మీ ఏరియాలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించవచ్చు. టు అవాయిడ్ దట్ యాంటీబయాటిక్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు ది 12th question. Write a letter to concerned authority on the necessity to increase employment opportunities. In rural ఏరియాస్. సేమ్ దీన్ని కూడా మీరు ఇలాగా ఒక కంప్లీట్ పేజీ తీసుకోవాలన్నమాట. ఇలాగా తీసుకొని లెటర్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇందులో మీరు 1 మార్క్ కొట్టేసేది ఏంటంటే రూరల్ ఏరియాలో ఎవరికి రాయాలా, రూరల్ ఏరియాలో మీరు ఆ లెటర్ని ఎవరికి రాస్తున్నారు, షోయింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ దట్ రూరల్ లెవెల్ పీపుల్. రూరల్ లెవెల్లో ఉండే పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపించండి, లేవు బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపించండి అని ఎవరికి రాస్తారు. ఆ రాసే వాళ్ళు ఎవరితో తెలుసుకున్నారనుకో దాంట్లో మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకే, నేను కోఆర్డినేటర్కి రాస్తున్నాను. టు ది కోఆర్డినేటర్ ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, మా ఏరియా రాసుకుంటున్నాను, కరీంనగర్, తెలంగాణ. ఓకే, ఫ్రమ్ ఇక్కడ దాకా అయిపోయింది. ఇలాగ రాసి సబ్జెక్ట్ రాసి అట్లా రాసి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అట్లా కాకుండా ఇట్లా కూడా రాయొచ్చు. ఇక్కడ దాకా రాసిన తర్వాత ఫుల్ స్టాప్. ఫ్రమ్ మీ పేరు రాసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ సుధా. ఓకే, స్కూల్ నేమ్ గ్లోబల్ స్కూల్. ఓకే, కరీంనగర్, తెలంగాణ. ఓకే, సబ్జెక్టు ఏంటి? సబ్జెక్టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ in rural areas. Respected sir, so and so. Okay, next I am Sudha from Okay,
Sudha from global school 10th class so and so. Then my name, then village people in village level, then well educated people are there, but they have no better employment opportunities. Please will be provide any opportunities, mean better opportunities by starting cottage industries or in any small industry, scale industries or whatever it is, you have to write. And ఇది ఇందులో మీరు కావాల్సినంత రాసుకోండి. దెన్ ఎక్స్పెక్టెడ్ ఫేవరబుల్ ఆర్డర్ అంటే మేము మాకు మంచి వస్తుందని అనుకుంటున్నాము. ఓకే, యూ మే రైట్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఫేవరబుల్ ఆర్డర్, దెన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఓకే, ఫెయిత్ఫుల్లీ అండ్ యువర్ నేమ్. ఓకే, పైన రాశారు ఆటోమేటిక్గా ఇట్లా అనమాట. కొంత మట్టుకు అర్థమవుతుందని అనుకుంటున్నా.